మనము లాస్ట్ 2 సెషన్స్‌లో ఏం నేర్చుకున్నాము? ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ దాంట్లో డేటా రీడ్ చేయాలి. ఎలా డైరెక్టరీకి స్విచ్ అవ్వాలి. ఆ డైరెక్టరీస్ ఎలా బ్యాక్ రన్ చేసి నేర్చుకున్నాం. సో, ఈరోజు మనము ఆహ్, ఆ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మనం క్రియేట్ చేసేప్పుడు మనం ls-l అని ఒక లిస్టింగ్ కమాండ్ యూజ్ చేసాం. హ్మ్. మనము ఆ కమాండ్ గురించే జస్ట్ ఒక లిటిల్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్‌గా నేర్చుకుంటాం. సో, ఇవి మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది వర్క్ టైమ్. సో, మనము ఈ కమాండ్ యూజ్ చేస్తాం కదా! ls-l అని కమాండ్. సో, ఈ కమాండ్ ఏంటి యాక్చువల్‌గా మనకు లిస్టింగ్ రెగ్యులర్ డైరెక్టరీస్. సో, రెగ్యులర్ డైరెక్టరీస్ అంటే నార్మల్ డైరెక్టరీ. ls-l ls-l అనే కమాండ్ యూజ్ చేస్తే ఓన్లీ నార్మల్ డైరెక్టరీస్ మనకి లిస్ట్ ఔట్ చేస్తుంది. సో, ఇది ఏం లిస్ట్ ఔట్ చేస్తుంది యాక్చువల్‌గా మనం ls-l అనుకుంటున్నప్పుడు ఇట్ విల్ గివ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? వెదర్ అది ఫైలా ఆర్ డైరెక్టరీయా? తర్వాత దాని పర్మిషన్స్ ఏంటి? ఓనర్ ఎవరు? గ్రూప్ ఎవరు? సైజ్ ఏంటి? ఎప్పుడు క్రియేట్ అయింది? ఎప్పుడు మోడిఫై అనే డీటెయిల్స్ అన్నీ మనకి డీటెయిల్స్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్‌లోకి లాగిన్ అయ్యాను. సో, నేను బై డిఫాల్ట్ ఈసీ2 యూజర్ హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళాను. సో, ఇక్కడే కదా మనం అన్నీ క్రియేట్ చేసింది. నేను ఇప్పుడు ls-l అని కొడితే నాకు ఓన్లీ నార్మల్ ఫైల్స్, నార్మల్ డైరెక్టరీస్ చూపిస్తుంది. సో, ఇక్కడ చూడు లాంగ్ ఫార్మాట్. లాంగ్ ఫార్మాట్ అంటే ఇక్కడ -l అంటే ఎల్ అంటే లాంగ్ ఫార్మాట్. సో, లాంగ్ ఫార్మాట్ అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో, దీన్ని, దీన్ని లాంగ్ ఫార్మాట్ అంటారు. సో, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఇది డైరెక్టరీయా కాదా చూపిస్తుంది. ప్లస్ ఓనర్ ఎవరు? తర్వాత గ్రూప్ ఏంటి? తర్వాత సైజ్ ఏంటి? ఫైల్ సైజ్ ఏంటి? తర్వాత ఎప్పుడు క్రియేట్ అయింది? లేకుంటే ఎప్పుడు లాస్ట్ టైమ్ మోడిఫై అయింది? ఆ డైరెక్టరీ పేరేంటి? లేదా ఫైల్ పేరేంటి? సో, ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో, దీన్నే లాంగ్ ఫార్మాట్ అని కూడా అంటారు. అర్థమైందా? సో, ఇంతవరకు మనం ఏం చేసాం? జస్ట్ ls-l అని ఇచ్చేసాం. సో, ఇది ఏం చేస్తుంది? ఆ పర్టిక్యులర్ డైరెక్టరీలో నువ్వు ఎక్కడి నుంచైతే ఆ కమాండ్ రన్ చేస్తున్నావో అక్కడ ఏమున్నాయో అన్నీ లిస్ట్ ఔట్ చేస్తుంది. ఏమున్నాయో అన్నీ లిస్ట్ ఔట్ చేస్తుంది. సో, కానీ నేను ఒక స్పెసిఫిక్ డైరెక్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక స్పెసిఫిక్ డైరెక్టరీ. సో, ls-l క్లాస్ అనే డైరెక్టరీ గురించి నేను. సో, ఇక్కడ కమాండ్ చూడు ls-l డైరెక్టరీ నేమ్. సో, ఇదేం చేస్తుంది? ఆ డైరెక్టరీ లోపల ఏవైనా ఫైల్స్ ఉన్నా, డైరెక్టరీస్ ఉన్నా కూడా మనకి లిస్ట్ ఔట్ చేస్తుంది. మనం ఆ డైరెక్టరీలోకి వెళ్లి చూడాల్సిన పని లేదు. ఆ డైరెక్టరీలో ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలంటే జస్ట్ ls-l డైరెక్టరీ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ls-l అని ఇచ్చేస్తే ఏం ls-l అని క్లాస్ డైరెక్టరీ స్పెసిఫై చేస్తే ఆ క్లాస్ డైరెక్టరీలో ఏముందో మనకి చూపిస్తుంది. సో, మనం లాస్ట్ సెషన్‌లో ఏం చేసినాము? క్లాస్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం కదా! క్లాస్ అనే డైరెక్టరీ లోపల 10th అనే ఒక సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసినాం కదా! సో, అందుకు ఇది 10th అనే ఒక డైరెక్టరీ మనము చూపిస్తుంది ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే సీడీ క్లాస్‌లోకెళ్ళేసి నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఒక ఎంప్టీ ఫైల్. సో, ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? టచ్. సో, టచ్ అని క్రియేట్ చేసేసి నేను ఇక్కడ ఏం క్రియేట్ చేస్తాను? జస్ట్ file1 డాట్ టెక్స్ట్. సో, ఇప్పుడు నేను ఈ క్లాస్ నుంచి బయటికి రావాలంటే కమాండ్ ఏంటి? సీడీ డాట్ pwd. ఇక్కడే ఉన్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ls-l. సో, ఇప్పుడు నేను ఈ కమాండ్ రన్ చేస్తే ls-l క్లాస్ ఇస్తే నాకేం రావాలి? 10th అనే డైరెక్టరీ చూపియాలి. ప్లస్ ఇక్కడ మనము టచ్ ఫైల్ క్రియేట్ చేసినాం కదా! టెస్ట్ ఫైల్ అని. ఆ టెస్ట్ ఫైల్ కూడా నాకు లిస్ట్ ఔట్ అవ్వాలి. లిస్ట్ ఔట్ అయిందా? సో, ఇది ఈ ls-l ఒక స్పెసిఫిక్ డైరెక్టరీ మెన్షన్ చేస్తే మనకి ఆ స్పెసిఫిక్ డైరెక్టరీ డీటెయిల్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఆ డైరెక్టరీ లోపల ఏమున్నాయి అని చెప్పేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఆ ఫైలు డైరెక్టరీయా డైరెక్టరీయా? ఫైలా? ఓనర్ ఎవరు? ఆ ఫైల్ సైజ్ ఏంటి? ఎప్పుడు క్రియేట్ అయింది? లేకుంటే ఎప్పుడు లాస్ట్ టైమ్ మోడిఫై అయిందనే డీటెయిల్స్ మనకిస్తుంది. ఓకే. అలాగే మనం ఒక స్పెసిఫిక్ ఫైల్ గురించి తెలుసుకోవాలి. సో, pwd. సో, ls-l.
సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఇక్కడ మనకు ఒక 5 or 6 ఫైల్స్ ఉన్నాయి. కానీ మనకి రియల్ టైమ్‌లో మనము ప్రాజెక్ట్ మీద పని చేసేటప్పుడు అక్కడ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. 100 ఫైల్స్ ఉండొచ్చు, 1000 ఫైల్స్ ఉండొచ్చు, 2000 ఫైల్స్ ఉండొచ్చు. సో ఆ 2000 ఫైల్‌లో నీకు ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఫైల్ ఉందా లేదా? ఉంటే దాని డీటెయిల్స్ ఏంటి? అంటే ఎవరు ఓనరు? అది ఎంప్టీ ఫైలా కాదా? ఎప్పుడు క్రియేట్ అయింది? లేకుంటే ఎప్పుడు లాస్ట్ టైమ్ మాడిఫైడ్ డీటెయిల్స్ తెలియాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైల్ 1 గురించి తెలుసుకోవాలి. జస్ట్ ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ ఆ ఫైల్ ఏదైతే మనం ఫైల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ ఫైల్ మనము నేమ్ ప్రొవైడ్ చేస్తే డీటెయిల్స్. సో మనకి ఆ ఫైల్ ఉంటే అక్కడ మనకి ఫైల్ గురించి డీటెయిల్స్ ఇస్తుంది. ఫైల్ 1 డాట్ టెక్స్ట్ ఇక్కడ చూడు ఈ ఫైల్ కాదని ఇచ్చేస్తుంది. ఓనర్ ఎవరు, గ్రూప్ ఎవరు, ఓనర్ ఎవరు, గ్రూప్ ఏంటి, ఫైల్ సైజ్ ఏంటి, ఎప్పుడు లాస్ట్ టైం మాడిఫైడ్ అయింది లేకుంటే క్రియేట్ అయిన డీటెయిల్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైల్ లేదనుకో ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ ఇక్కడ మనకు ఫైల్ 9 అని ఏమైనా ఫైల్ ఉందా? లేదు. ఫైల్ 20 అనుకుందాం. ఫైల్ 20 అని ఒక ఫైల్ ఉందా? లేదు. సో మనం ఫైల్ 20 అనే ఫైల్ గురించి చూస్తే ఇక్కడ చూడు మనకి ఏమిస్తుంది? ఒక ఎర్రర్ ఇస్తుంది చూడు. కెనాట్ యాక్సెస్ ఫైల్ 20, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఉంటే ఆ ఫైల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లేకుంటే ఫైల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సో ఇన్ ద సేమ్ వే ఒక డైరెక్టరీ గురించి తెలుసుకోవాలి. ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ మనం ఇందాక క్లాస్ అనే దాని గురించి ఇచ్చాం కదా. సో మన క్లాస్లో ఏముందో ఇచ్చాం. క్లాస్లో ఏముందో లిస్ట్ అవుట్ చేసింది. ఇప్పుడు ఒక లేని డైరెక్టరీ గురించి మనం టెస్ట్ చేస్తే మేబీ 120 లేదు కాబట్టి నో సచ్ కలర్ డైరెక్టరీ అని చెప్పేసి క్రియేట్ చేస్తుంది. ఎర్రర్ త్రో చేస్తుంది. ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లేకుంటే ఎర్రర్ త్రో చేస్తుంది. అటువంటి ఫైల్ కానీ డైరెక్టరీ కానీ నాకు లేవు, నాకు కనపడట్లేదు అని దాని అర్థం. క్లియరా? ఇప్పుడు మనం చూసామా ఎల్ఎస్ఎఫ్ఎన్ డైరెక్టరీ గురించి చూసాము, ఎల్ఎస్ఎఫ్ఎన్ ఫైల్ గురించి ఇచ్చాము. సో ఇక్కడ నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక షార్ట్ లైన్లో కమాండ్ ఏం చేస్తున్నా ఇచ్చాను. సో ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ ఫైల్ నేమ్ అని కొడితే లిస్ట్ డీటెయిల్స్ ఫర్ ద స్పెసిఫైడ్ ఫైల్ నేమ్. ఓకే. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే పీడబ్ల్యూడి ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఒక 4 టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ మీరు రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఒక 100 టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. కానీ మీకు అవి ఏంటో తెలియదు. నేను ఆ టెక్స్ట్ ఫైల్స్ అన్ని లిస్ట్ అవుట్ చేయాలి. సో మీరు ఇట్లా ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ అని కొడితే ఆ ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ అని చూపిస్తుంది, అన్ని ఫైల్స్ చూపిస్తుంది. డాట్ టెక్స్ట్ ఫైల్ చూపిస్తుంది, డాట్ లాగ్ ఫైల్ చూపిస్తుంది, డాట్ టీఎఫ్ చూపిస్తుంది, డైరెక్టరీస్ చూపిస్తుంది, డైరెక్టరీస్ ఇట్లా అన్ని చూపిస్తుంది మనకి. కానీ నాకు ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ మాత్రం లిస్ట్ అవుట్ చేయాలి. సో అలా లిస్ట్ అవుట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే LS-L నీ ఫైలు ఎక్స్టెన్షన్ ఏంటి .txt. సో మనము ఫైల్ 1 లిస్ట్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము, ఫైల్ 1 అని పేరు కొడతాం. కరెక్టా? ఫైల్ 1 అని పేరు కొడతాం. ఇది ఫైల్ 1 చూపిస్తుంది. కానీ నాకు .txt అనే ఎక్స్టెన్షన్తో ఎండ్ అయ్యే ఫైల్ అన్ని లిస్ట్ కావాలంటే స్టార్ అంటే ఆల్. LSFNL అన్ని ఫైల్స్, స్టార్ అంటే అన్ని ఫైల్స్ ఏవైతే .txt ఎండ్ అవుతాయో, .txt అనే ఎక్స్టెన్షన్తో ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని లిస్ట్ అవుతాయి. స్టార్ అంటే ఏంటి? ఇక్కడ అన్ని తర్వాత మనం ఇచ్చిన కండిషన్ ఏంటి? .txt అనే ఎక్స్టెన్షన్తో ఎండ్ అయ్యే ఫైల్స్ మాత్రం లిస్ట్ అవుట్ చేయి. సో ఇప్పుడు నేను కమాండ్ రన్ చేస్తే చూడు ఓన్లీ .txt ఫైల్స్ లిస్ట్ అవుట్ చేసింది. మనం .logతో మనము ఎండ్ అయ్యే ఫైల్స్ అన్ని కావాలంటే LSFNL .log. ఇక్కడ మనకు ఒకటే ఫైల్ ఉంది కాబట్టి ఒకటే ఫైల్ లిస్ట్ అవుట్ చేసింది. కావాలంటే మనం ఇంకొక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఫైల్ 11 .log.
ఫైల్ 12.log, ఫైల్ 13. 14.log, ఫైల్ 13.log. సో LSFNL అని కొడితే నాకు ఫైల్ 11, ఫైల్ 12, ఫైల్ 13 ప్లస్ ఫైల్ 4 అన్ని లాగ్ ఫైల్స్. సో నేను ఇప్పుడు అన్ని లాగ్ ఫైల్స్ లిస్ట్ అవుట్ చేయాలంటే LSFNL స్టార్ అంటే అన్ని లాగ్స్. సో ఇలాగా మనం ఒక పర్టికులర్ ఎక్స్టెన్షన్ తో ఎండ్ అయ్యే ఫైల్ లిస్ట్ అవుట్ చేయాలంటే మనము LSFNL కమాండ్ ఇలా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 100 ఫైల్స్ ఉన్నప్పుడు ఈ కమాండ్ యూస్ఫుల్ కదా లిస్ట్ అవుట్ చేయడానికి ఈజీగా. సో ఇప్పుడు మనం .text.log తో చూస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే మనకి ఎక్స్టెన్షన్ తెలియదు అనుకుందాం. మనకి .txt తో ఎండ్ అవుతుందా, .log తో ఎండ్ అవుతుందా, .sql తో ఎండ్ అవుతుందా, .tf తో ఎండ్ అవుతుందా తెలియదు అనుకుందాం. కానీ ఆ ఫైల్స్ అన్ని ఫైల్ అనే నేమ్తో స్టార్ట్ అవుతాయి. ఫైల్ అనే పేరుతో స్టార్ట్ అవుతాయి అని తెలిసినప్పుడు మనం ఇలా యూజ్ చేస్తాం. LSFNL ఫైల్ అనే నేమ్తో స్టార్ట్ అయ్యే స్టార్ అన్ని ఫైల్స్ నాకు లిస్ట్ అవుట్ చేయి. సో క్లియర్ LSFNL. సో ఇక్కడ మనకి ఫైల్ 1, ఫైల్ 11, 12, 13, ఫైల్ 2, 3, 4, 5. LSFNL నాకు ఫైల్ అనే పేరు స్టార్ట్ అయ్యే అన్ని చూడు .text ఫైల్, .log ఫైల్, .text అన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నాను. సో ఇక్కడ నువ్వు మళ్ళీ .log మాత్రమే ఇవ్వాలంటే LSFNL log. ఓన్లీ టెక్స్ట్ ఫైల్ లిస్ట్ అవుట్ చేయాలంటే LSFNL .log సారీ .text. సో అర్థమైందా ఎందుకు ఈ కమాండ్ యూస్ఫుల్ అనేది? నారో డౌన్, చాలా పెద్ద లిస్ట్ ఉన్న దగ్గర నుంచి నారో డౌన్ చిన్నగా దాన్ని విడదీసుకుంటా మన వర్క్ను సింప్లిఫై చేసుకోవడానికి ఈ కమాండ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు మనం LSFNLతో చూసాం కదా. ఇప్పుడు LSFNLA హిడెన్ ఫైల్స్ గురించి కూడా మనం సేమ్ ఇంతవరకు మనం నార్మల్ ఫైల్ డైరెక్టరీస్తో ఎలా చేసామో సేమ్ హిడెన్ ఫైల్స్ కూడా మనం అలాగే ఈ కమాండ్ యూజ్ చేయవచ్చు. కానీ LSFNLA అంటే హిడెన్ ఫైల్స్ లిస్ట్ అవుట్ చేయమని, హిడెన్ డైరెక్టరీస్ అలాంగ్ విత్ నార్మల్ ఫైల్స్ లిస్ట్ అవుట్ చేయమని. సో నేను ఇప్పుడు ఏ డైరెక్టరీలో ఉన్నాను? EC2 యూజర్ LSFNLA. సో నాకు LA కొడితే ఎన్నోదాడు హిడెన్ ఫైల్స్, హిడెన్ డైరెక్టరీస్, నార్మల్ ఫైల్స్, నార్మల్ లిస్ట్ కూడా లిస్ట్ అవుట్ చేసింది. సో ఇక్కడ ఒక హిడెన్ డైరెక్టరీ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే LSFNLA హిడెన్ డైరెక్టరీ నేమ్. సో ఇక్కడ మనకి హిడెన్ డైరెక్టరీస్ పవన్4, పవన్5, పవన్6, పవన్7 ప్లస్ .codes అని ఒకటి ఉంది. సో కోడ్స్ అనే డైరెక్టరీని ఎలా చెప్తున్నా బిగినింగ్లో ఇక్కడ D అని ఉంది కాబట్టి డైరెక్టరీ. సో ఇప్పుడు నేను .codes అన్ని దాని లోపల ఏముందో చెక్ చేయాలనుకుంటున్నా. LSFNL .codes ఏదర్ మీరు CD యూజ్ చేసుకుని ఆ కోడ్స్లోకి వెళ్ళేసి మనం చెక్ చేయొచ్చు. సో CD .codes LSFNL దీంట్లో ఏముంది డెవాప్స్ అని ఉంది కరెక్టా? లేదు అట్లా కాకుండా CD అంటే ఒక ఫోల్డర్ ఎన్నికి వస్తుంది PWD హోమ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాను LSFNL ఇది హిడెన్ డైరెక్టరీ కాబట్టి LA ఇక్కడ మనకి డెవాప్స్ అనేది లిస్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ కోడ్స్ లోపల డెవాప్స్ అనే ఫోల్డర్ కాకుండా ఇంకా ఏమైనా ఫైల్స్ ఉంటే అవి కూడా లిస్ట్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే CD కోడ్స్లోకి వెళ్ళేసి ఒక డమ్మీ ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ ఫైల్ 14 .12
16.java హిడెన్ ఫైల్, 2 నార్మల్ ఫైల్స్, ఒక హిడెన్ ఫైల్. ఫైల్ 16.py, ఇంకోటి కూడా చూద్దాం, ఫైల్ 17.py. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? కోడ్స్ లోపల నేను ఈ టచ్ కమాండ్ రన్ చేశానంటే ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ క్రియేట్ అవుతాయి? కోడ్స్ అనే డైరెక్టరీ లోపల. కరెక్టేనా? సో ఇప్పుడు నేను LSF అని వెళ్ళి లిస్ట్ అవుట్ చేస్తున్నా. సో నేను కోడ్స్ అనే డైరెక్టరీలో ఉన్నాను. కోడ్స్ అనే డైరెక్టరీలో ఈ ఫైల్స్ అన్ని క్రియేట్ చేశాను. ఈ ఫైల్ 14, 15, 16, 17 2 నార్మల్ ఫైల్స్, 2 హిడెన్ ఫైల్స్ గా క్రియేట్ చేశాను. సో ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తే 16, 17, 14, 15 లిస్ట్ అవుట్ అయ్యే డెవాప్స్ అనే ఒక డైరెక్టరీ ఉంది. సో నేను ఎక్కడున్నాను ప్రజెంట్? కోడ్స్ అనే డైరెక్టరీలో ఉన్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ రావాలంటే, ఒక ఫోల్డర్ బ్యాక్ రావాలంటే cd డాట్ డాట్. సో ఇప్పుడు ఎక్కడున్నాను? pwd. సో pwd -la. సో నాకు ఇక్కడ డాట్ కోడ్స్ అని ఉంది. సో నేనేం చేయాలి? ఆ కోడ్స్ లోపల ఏమున్నాయో నా కోడ్స్లో ఆ డైరెక్టరీలో వెళ్ళకుండా చెక్ చేయాలనుకుంటున్నా. సో ఇది హిడెన్ డైరెక్టరీ కాబట్టి LSF అని LA, హిడెన్ డైరెక్టరీ నేమ్. చూడు, చూపించిందా మనకి? అర్థమైందా? సో సేమ్ మనం ఒక హిడెన్ ఫైల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు ఫైల్ 8 అనేది హిడెన్ ఫైలే కదా. సో LSF అని LA డాట్ ఫైల్ 8 డాట్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఇచ్చింది. ఇన్ కేసు లేని ఫైల్ గురించి మనము చెక్ చేస్తే LSF అని LA డాట్ ఫైల్ 99 డాట్ ఆ ఫైల్ లేదు కాబట్టి మనకి ఎర్రర్ చేస్తుంది. అర్థమైందా? సో అలాగే .txt తో ఎండ్ అయ్యే అన్ని హిడెన్ ఫైల్స్ లిస్ట్ అవుట్ చేయాలి. సో pwd LSF అని LA. ఇక్కడ మనకు చాలా ఉన్నాయి కదా. చాలా వాటిలో మనం వెతుక్కోవాలి TXT ఫైల్ ఏంటని. నాకు ఇలా వెతుక్కోకుండా నాకు అన్ని కనపడడానికి కమాండ్ ఇప్పుడు. సో మామూలుగా LS- మనం ఏంటి హిడెన్ ఫైల్స్ గురించి మాట్లాడతాం కాబట్టి LSF అని LA. సో నాకేం కావాలి? .txt తో ఎండ్ అయ్యే అన్ని ఫైల్స్ కావాలి. సో అన్ని కావాలంటే మనం ఏం చేస్తాము? స్టార్ అని పెడతాం. కానీ మనకు కావాల్సిన ఏంటి? హిడెన్ ఫైల్స్. కరెక్టా? సో హిడెన్ ఫైల్స్ కావాలంటే డాట్ మెన్షన్ చేయాలి. సో దీని మీనింగ్ ఏంటి? .txt తో ఎండ్ అయ్యే అన్ని ఫైల్స్ లిస్ట్ అవుట్ చేయి, కానీ అవి కూడా ఏమైండాలి? హిడెన్ ఫైల్స్. అర్థమైందా? చూడు, .file 7, .file 8 మాత్రం లిస్ట్ అవుట్ అయినాయి. మనకి ఫైల్ 1 లిస్ట్ అవుట్ అవ్వలేదు. చూడు, ఫైల్ 1 TXT కానీ లిస్ట్ అవుట్ అవ్వలేదు. ఎందుకు లిస్ట్ అవుట్ అవ్వలేదు? ఇక్కడ మనము డాట్ అని మెన్షన్ చేసాము. ఇన్ ద సేమ్ వే మనకు ఏదైనా హిడెన్ లాగ్ ఫైల్ ఉంటే, హిడెన్ .logతో ఎండ్ అయ్యే ఫైల్స్ అన్ని కావాలంటే, సో మనకు .logతో ఎండ్ అయ్యే హిడెన్ ఫైల్ ఏమీ లేవు. ఓన్లీ ఒక ఫైల్ 4 మాత్రమే ఉంది ఇక్కడ. ఫైల్ 4, ఫైల్ 11, ఫైల్ 2, ఫైల్ 13 ఇవి కూడా నార్మల్ ఫైల్స్. ఎందుకు నార్మల్ ఫైల్స్? దాని ముందర డాట్ లేదు. సో అందుకు ఇది నో సచ్ ఫైల్ డైరెక్టరీని ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టచ్ హిడెన్ ఫైల్ 18.log ఫైల్ 19.log. సో ఇప్పుడు నేను ఆ కమాండ్ రన్ చేస్తే నాకు ఈ ఫైల్ 18, ఫైల్ 19 లిస్ట్ అవుట్ అవ్వాలి. సరే, కమాండ్ లిస్ట్ అవుట్ అయిందా? కరెక్టా? సో సేమ్ ఇలాగే మనకి
నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. కానీ అవి ఏ ఎక్స్టెన్షన్‌తో అంటే డాట్ టీఎక్స్టీతో ఎండ్ అవుతుందా? డాట్ లాగ్‌తో ఎండ్ అవుతుందా? డాట్ జావానా? డాట్ పీవైయా? డాట్ ఎస్‌క్యూఎలా? అనే ఎక్స్టెన్షన్ మనకు తెలియదు. కానీ అవి ఫైల్ అనే పేరుతో మాత్రం స్టార్ట్ అవుతాయి. సో, అప్పుడు లిస్ట్ ఔట్ చేయాలంటే ls మైనస్ ls ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్, నెంబర్ ఆఫ్ డైరెక్టరీస్ ఉన్నాయి. నేను ఇక్కడ ls-la డాట్ ఫైల్ పేరుతో స్టార్ట్ అయ్యేది కావాలి. కానీ నాకు కావాల్సింది ఏంటి హిడెన్ ఫైల్ డాట్. స్టార్ అంటే అన్ని. చూడు ఫైల్ 18, ఫైల్ 19, ఫైల్ టెక్స్ట్. ఇది ఓన్లీ ఫైల్‌నే లిస్ట్ ఔట్ చేస్తుందంటే లేదు. డైరెక్టరీస్ కూడా లిస్ట్ ఔట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫైల్ అనే పేరుతో ఓన్లీ ఫైల్స్ మాత్రమే ఉన్న డైరెక్టరీస్ ఎటువంటి డైరెక్టరీ క్రియేట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పవన్ అనే పేరుతో డైరెక్టరీస్ క్రియేట్ చేశాను కదా. పవన్ 1, పవన్ 2, పవన్ 3 అలాగే 4, 5, 6, 7 అనేది హిడెన్ డైరెక్టరీస్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్టరీస్ లిస్ట్ అవుతాయో లేదో చెక్ చేద్దాం. సో ఇవన్నీ ఏ పేరుతో స్టార్ట్ అవుతున్నాయి? పవన్ అనే పేరు. ఓకే. ఇది ఇక్కడ చూడు పవన్ 4, పవన్ 5, పవన్ 6, పవన్ 7. దాంతో పాటు ఆ డైరెక్టరీ లోపల ఏమున్నాయి? పవన్ 4 లోపల ఏముంది? పవన్ 5 లోపల ఏముంది? పవన్ 6 లోపల ఏముంది? పవన్ 7 లోపల ఏముంది? సో అన్ని దాంట్లో డాటు, డబుల్ డాట్, డాటు, డబుల్ డాట్, డాటు, డబుల్ డాట్ అనే డైరెక్టరీస్ ఉన్నాయి. సో అర్థమైందా? అర్థమైంది. సో ఇలాగా మనకు ఈ ఎల్ఎస్ఎఫ్ అనే ఎల్ అనే కమాండ్తో చాలా యూస్ఫుల్ అనమాట. నీ వర్క్ నువ్వు సింప్లిఫై చేసేదానికి ఈ కమాండ్స్ ఇలా యూజ్ చేసుకుంటాం మనం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. మనము నెక్స్ట్ సెషన్ ఇంకొక టాపిక్తో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే, బై.